రాజకీయమైన ప్రోటోకాల్ అయినా ఎనీవేర్ ఎనీ టైం నాతో అంత ఈజీ కాదు బ్రో అంటున్నారామె. ఇష్యూ వస్తే లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తగ్గకుండా చూసుకోండి అని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చే ఫైర్ బ్రాండ్ పొలిటిషియన్ ఆమె. మొన్న కుర్చీగోల, ఇవాళ ప్రోటోకాల్ రచ్చ. కడప పేరు చెబితే ఆ రాజకీయ నాయకురాలే గుర్తొస్తున్నారట. కడప గడపలో రాజకీయం నిన్నటిదాకా ఒక లెక్క, ఇవాల్టి నుంచి మరో లెక్క అంటున్నారట. ఆవిడ పేరు చెబితే మేడం సార్ మేడం అంటున్నారట. ఇంతకీ ఎవరామే? మొన్న కుర్చీ కుస్తీ, లేటెస్ట్ గా ప్రోటోకాల్ రగడ, అధికారులకు క్లాస్, ఆమె చుట్టూ వైఫైల వివాదాలు. కడప రెడ్డమ్మ ఇష్యూ ఏదైనా సరే తగ్గేదే లేదంటున్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వివాదాలు ఆమెను ఇష్టపడతాయో లేక ఆమెకు వివాదాలంటే ఇష్టమో తెలియదు గానీ ఎనీ టైం ఎనీ సెంటర్ మాధవిరెడ్డి వచ్చారంటే చిచ్చుబుడ్డిలా చెలరేగిపోతారని చెప్తారు. ఫైర్ బ్రాండ్ లా రంగంలోకి దిగారంటే మాటల టపాసులు పేలాల్సిందేనట. మొన్న కుర్చీగోల, నేడు ప్రోటోకాల్ రగడతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మరోసారి కడప రెడ్డమ్మ అవతారం ఎత్తారట. తనను పట్టించుకోకపోతే అధికారులైనా ప్రతినిధి పార్టీ నేతలకైనా చుక్కలు చూపించేస్తారట. కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుర్తింపు కంటే కడప రెడ్డమ్మగా ఎక్కువ పేరు తెచ్చుకున్నారట ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మాధవిరెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట కడప మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పక్కన తనకు కుర్చీ వేయలేదంటూ కడప రెడ్డమ్మ విరుచుకుపడినా ఆ తర్వాత పెద్ద ప్రళయాన్ని సృష్టించారట. కార్పొరేషన్ లో ఏకంగా భూకంపమే పుట్టించారట. నాతోనే పెట్టుకుంటావా అంటూ ఏకంగా మేయర్ సురేష్ పదవికి గండం తీసుకొచ్చారని చెప్తారు. ఆఖరికి సురేష్ ను ఆ పదవి నుంచి దించి కడపకు కొత్త మేయర్ని ఎన్నుకునే దాకా ఆమె నిద్రపోలేదట. ఆ విషయాన్ని కడప పొలిటికల్ సర్కిల్లో ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారట. ఆ సమస్య పోయిందిలే అనుకుంటే తాజాగా రెడ్డమ్మ మరోసారి హెడ్లైన్ గా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టిట్కో ఇళ్ల పంపిణీ జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా కడప నియోజకవర్గంలో కూడా టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి సవిత కూడా హాజరయ్యారు. ఆ సభలో ప్రోటోకాల్ వివాదం రావడంతో అధికారులపై మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు. సభ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొదట ఇన్ఛార్జ్ మంత్రి సవితను స్టేజ్ పైకి ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర విప్ గా ఉన్న మాధవిరెడ్డిని స్టేజ్ పైకి పిలవాల్సి ఉంది. అయితే మాధవిరెడ్డికి బదులుగా జాయింట్ కలెక్టర్ ను స్టేజ్ పైకి ఆహ్వానించి ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డిని స్టేజ్ పైకి ఆహ్వానించారు. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ తో వాళ్ళకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేసేసి ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు లిస్ట్ ప్రకారం పిలిస్తే ఎట్లా అమ్మా? మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. దీంతో సావధానంగా స్టేజ్ పైకి వెళ్లిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి మైక్ తీసుకుని ప్రోటోకాల్ విషయంలో రూల్స్ పాటించాలని మీకు తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. హౌసింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని వాళ్లపై మండిపడ్డారు. ప్రోటోకాల్ తెలియకపోతే తెలుసుకోవాలని, ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని స్టేజ్ మీదే అందరికీ ఆవిడ పబ్లిక్ గా క్లాస్ పీకారు. మంత్రి సవిత తర్వాత తనను స్టేజ్ పైకి ఎందుకు పిలవలేదని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం ఇదేనా అంటూ నిలదీశారు. హోస్ట్ మాట్లాడితే నువ్వు వక్త మాత్రమే, నా ప్రశ్న హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు అంటూ మండిపడ్డారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని కడప రెడ్డమ్మ పట్టుపట్టారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో జాయింట్ కలెక్టర్ సభ నుంచి వెళ్లిపోయారు. మొత్తం మీద తన విషయంలో గౌరవ మర్యాదలు తగ్గితే తాను మాత్రం తగ్గితే లేదంటూ దుమ్ము దులిపేస్తున్నారు కడప రెడ్డమ్మ. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా సరే తన విషయంలో మాత్రం లెక్క సరి చేసుకోవాల్సిందే అని మరోసారి అధికారులకు గుర్తు చేశారట. మేడం సార్ మేడం అంతే అంటున్నారట కడప పబ్లిక్.